దేవునికి వందనాలు స్తోత్రం కలిగినట కూడి వచ్చిన సంఘ బిడ్డలకి సంఘ కాపారికి అలాగా బుర్రప్రభ పాస్టర్ గారికి వచ్చిన భాస్కర్ పాస్టర్ గారికి పేదలకి ఊళ్ళు పెద్దలు చిన్నలు దూర ప్రాంతం నుండి దేవుని వాక్యం ఆలపించిన అందరికీ వేసుకోవడం వందనాలు. అందరికీ దేవుడు దేవుని వాక్యంలో ఉండి మనం అంటున్నది నేను పోయిన వారం చెప్పినది మీకు మర్చిపోతుంది అనుకున్నారు. దేవునికి స్తోత్రము. కొత్త యెరూషలేము పేరు గురించి నేను చెప్పాడు. మొదటి చెప్పిన పేరు చెప్పండి. సరే పిల్లి కుమార్తె. రెండవదే దేవుడి తోడుకు తోడు నివాసము లేకపోతే గుడారం. అదే మనం చెప్పారు. ఆయన అది చెప్పి ముగించారు. అది చెప్పి నేను ముగించారు. సోదరము దేవుడు మనతోటి అంటే ప్రకటన గ్రంథము 21 వాక్యం అదే చెప్పి అదొక చదవండి. అప్పుడు ఇదిలో దేవుడి నివాసము మనుషులతో కూడా దేవుడు ఎన్న సంవత్సరం అంటే తరముల నుండి ఆలోచన చేసిన ఒక మాట. దేవుడు మనుషులతో కూడా నివాసం. అప్పుడు దేవుడు మనతో నివసించడానికి దేవుడి కోరిక, ఆశ, ఆకాంక్ష అరగానే చెప్పొచ్చు. కానీ ఎప్పుడు ఆదాము పాపం చేసి పోయిందో అప్పుడు నుండి దేవుని దగ్గర నుండి మనుషులు దూరంగా వెళ్ళిపోయింది. మనుషులు దేవుడి దగ్గరికి దూరంగా వెళ్ళిపోయిన కాబట్టి దేవుడు మనుషుల దగ్గరికి ఏమవుతుంది దిగి వచ్చాడు. ఎందుకంటే మనిషి వేషం ధరించుకొని మన దగ్గర దిగి వచ్చాడు. అది మాత్రం కాదు, ఇప్పుడు కొత్త యెరూషలేములోకి దేవుడు వచ్చినప్పుడు దేవుడు మనుషుల తోడుగా నివసిస్తున్నారు. మన తోడుగా మన సోదరం చెప్పచ్చు. మన తోడుగా దేవుడు నివసించడం ఎంతో ధన్యత. స్తోత్రం నేను అది ఒకటి గూడారం గురించి అన్ని నా మీకు చెప్పలేదు. మళ్ళీ అది వీళ్ళు రిపీట్ చేయడానికి కోరుకోలేదు. స్తోత్రం. మూడవది దానికి ఒక పేరు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10-16 వాక్యం 2 వాక్యం చదవాలి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. పృథులు ఏం చేశారు? ఈ పట్టణం కొరకు ఏం చేశారు? దేవునికి స్తోత్రం. పృథులు అందరూ ఎదురు చూసిన పట్టణం. దేవునికి స్తోత్రం. బాకీ అన్ని పట్టణములు లోకములు ఎన్ని పట్టణం ఉందో అది మనుషులన్నీ తయారు చేసిన పట్టణం. ఏమండి? భూమిలో కట్టబడిన ప్రతి పట్టణం ఎవరు చేసింది? మనిషిని చేసింది. కానీ ఈ పట్టణం మాత్రము చూడండి. అది వాక్యం మర్చిపోకూడదు అండి. 10 దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 16వ వాక్యం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశములు అనగా పరలోక సంబంధమైన దేశములు కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచారు. ఏం చేశారు? సిద్ధపరిచారని దేవుడు వాక్యములు రాయబడిందండి. దేవుడు సంఘపడికి ఎంతమందికి అర్థమవుతున్నాడు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా అర్థమైంది. దేవునికి స్తోత్రం. అంటే 10 వచనములు చదివినప్పుడు దేవునికి స్తోత్రము. ఆ పట్టణము దేవుడు ఏం చేశాడు? నిర్మించారని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. రెండవది దేవుడు నిర్మించడం కాదు, అది పునాది వేసిన పట్టణం. దేవునికి స్తోత్రం. అది ఒక పేరు. అది ఆ పట్టణం. దేవునికి స్తోత్రం. ఎవరు చూసిన పట్టణం అది? అబ్రహాము అని చెప్తే అలాగా అవుతుంది. ఒక్కడు మాత్రం కాదు, పృథులు అందరూ ఏం చేశారు? ఆ ఎదురు చూసిన పట్టణం గురించి బైబిల్ రాయబడింది. సంఘటనలేదా? దేవునికి స్తోత్రము. అబ్రహాము ఆ పట్టణము చూశారు. ఎక్కడ నుంచి చూశారు? దూరంగా నిలబడి చూశారు. ఆయన అర్థం చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దూరంగా చూసి అవును కదా, ఎక్కడ మీరు ఆవుదాం చెప్పారు కదా. దేవునికి స్తోత్రం. ఎక్కడ 13వ వాక్యం కదా. మీరందరూ
అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వారందరూ ఏం చేయలేదు, వాగ్దానం ఏం చేయలేదు. ఏంటి వాగ్దానం? అలా ఏది దేని వాగ్దానం గురించి చెప్తున్నారు? అది కాదండి, ఆడికి వాగ్దానం కలిగినది ఏదండి? దేవుడి గురించి అండి. దేవుడికి యేసయ్య వస్తుందని, ఆ మెస్సియా వస్తుందని వారందరూ ఏం చేశారు? అది ఆ వాగ్దానం వారిలో ఏం చేయలేదు. అబ్రహాము నెరవేరు కదా వాగ్దానం. దాని కూడా లేనట్టుగా అబ్రహాముకి ఆ వాగ్దానం కానాను దేశం దేవుడు ఇచ్చిన వాగ్దానం వాళ్ళు పొందుకున్నారు లేదా? పొందుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాగ్దానము యేసయ్య గురించి దేవుడికి స్తోత్రం. మంచి ఉదాహరణ ఎక్కడ రాయబడి ఏంటంటే మీకు తెలియాలి. ఎక్కడ రాయబడింది మంచి ఉదాహరణము? సగేండం 13వ అధ్యాయంలో దేశము చూడడానికి వారు లేరు. వారందరూ ఏం చేశారు? దేశానికి చూడడానికి చూడడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు చూసి అక్కడ వచ్చినప్పుడు ఏం చూశారంటే దేవుడికి స్తోత్రం, అక్కడ పెద్ద ఒక ద్రాక్ష గెల. ఆ ద్రాక్ష గెల ఏం చేశారు? వారు ఇద్దరు కలిసి అది మోసుకొని వచ్చారు. స్తోత్రం. ఇద్దరు ఒకడు వెనక ఒకడు ముందుకున్న వాడు ఏం చెప్పారండి? ఇదిగో వెనక వస్తున్నారు, పెద్దగా ద్రాక్షాకలు వస్తున్నారు చెప్పారు. వెనకలు వచ్చిన వాడు ఏం చేశారు? అంటే అబ్రహాము అటువంటి వాడు యేసు వస్తున్నారు చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ వెనకలు వచ్చిన మనము యేసయ్య ఆయన చూసి వెళ్ళారు, మనం తెలిసి రక్షకుడు అంగీకరించడానికి భాగ్యం మనకు జరిగింది. ఈ యథార్థిలో మనం నడిచినప్పుడు దేవుడు మమ్మల్ని దేవునికి అనుభవించడానికి, రుచి చూచడానికి భాగ్యం మనకు జరిగింది. వారందరూ ఏం చేశారు? దేవునికి వారందరూ ఏం చేశారు? వాగ్దానం పొందలే. వాగ్దానం వాళ్ళు అనుభవించలేదు. కానీ మనం ఏం చేశారు? అంతే అది అనుభవించి ఇది మనసు నుంచి చదవండి. అంటే దిగ్గుగా కూర్చున్నారని సరేనా? వాగ్దానము దూరంగా ఏం చేశాడు? అని అర్థం ఏంటంటే ఈ పదమే నేను ఎందుకు చెప్తున్నాను? దూరం నుంచి దగ్గరికి వస్తుంది స్థానం దూరం కాదు, సమయం దూరం. చూడటం కాదు, రాబోయే సమయానికి సమయం దూరం. దేవునికి సగం దూరం కాదు. సగం దూరం అంటే అబ్రహాము చూసిన దూరం, పట్టణం గురించి దూరం, చాలా దూరం కదా. దేవునికి సగం దూరం కాదు, సమయం దూరం చూసి ఆ పట్టణం గురించి ఏం చేశారు? అది ఆనందించారు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పారు. ఇది 10 మంది మనసు ఉంచుకొని నేను చూడండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసారు. దేవుడు వాక్యం అబ్రహాము ఆశయం కంటే ఆ పట్టణం, ఏ పట్టణం? కొత్త యెరూషలేమైన పట్టణం కొరకు ఏం చేస్తున్నారు? చూసినప్పుడు ఏం చేస్తున్నారు? భూమిలో అడుగుగా పట్టణం అక్కర్లేదట. ఏది భూలోకంలో అంటే మనుషుడు కట్టబడిన, మనుషుడు కట్టబడిన, సిద్ధపరిచిన ఆ పట్టణం కానీ మనకు ఒప్పుకోద్దు. దేవుడి శక్తిగా నిర్మించిన పట్టణం కొరకు ఏం చేశాడు? అందుకే ఆయన అబ్రహాము గుడారంలో నివసించాడు. అందుకే అబ్రహాము ఏం చేశాడు? గుడారంలో నివసించడానికి కారణం పట్టణం చూసినప్పుడు ఈ గుడారం అవదు కదా. మీరందరూ ప్లేన్ ఎక్కుతా మీకు నేనే చెప్పిన అర్థం అవుతుంది. విమానం ఎక్కుతాయి. విమానం ఎక్కలేని వాడికి భూమి చూస్తే
అన్ని ఇల్లు ఎలా ఉంది విమానం ఎక్కి పైకి ఎగిరిన అనుకో పైకి ఎంత దూరం వెళ్తున్నారో అప్పుడు భూమిలో ఉన్నదాన్ని ఎలా కనిపిస్తుంది చిన్న చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు నీకు భూమిలో ఉన్నదాన్ని పెద్దగా కనిపించడానికి దాని దగ్గరలో ఉన్నాం. సోదరు భూమిలో ఉన్న సినిమా భూమిలో ఉన్న సీరియల్ ఇవన్నీ నీకు పెద్దగా కనిపించడానికి కారణం ఏంటి? దాని దగ్గరలో ఉన్నాం. అని ఇక్కడ ఉన్న పైకి ఎక్కుతుంది. ఎంత పైకి ఎదురుతుందో అందరు భూమిలో ఉన్నది ఏమవుతుంది? దూరం చిన్నగా కనిపిస్తున్నారు సోదరు. పట్టణం చూసినప్పుడు భూమిలో దానికి ఇల్లు లేకపోతే సోదరం కలిగి అంటే ఆ చూపు వెలుగు చూపు వలన నడిచిన ఒకడు ఉన్నారు. వెలుగు చూపు వలన నడిచిన వారు ఎవరండి? లోతు చూసి వెలుగు చూపు వలన నడిచి లోతు నడిచి సొదొమ వారిని మంచి ఇల్లు కట్టాడు. మంచి అప్పుడు ఈ లోకములు చూపిన వాడు లోకం గురించి ఆలోచించి తల్లిదండ్రులకు పెద్ద ఇల్లు కట్టారు. కానీ అది శాశ్వతం కాదు, దానికి పునాది లేదు. అదేమవుతుంది? ఆకాశములను అగ్ని గురించి మొత్తం ఏమవుతుంది? కానీ దేవుని కొరకు చూసిన దూరంగా నిలబడి దేవుడి శిల్పియో దేవునికి స్తోత్రం. యెరూషలేమును చూసినప్పుడు ఎంత దర్శనం ఎంత విషయం, ఎంత గొప్ప దర్శనం వాళ్ళకి కలిగింది. అందరికీ ఏం లేదు. దర్శనం లేదు. సామాన్య పుస్తకం వాక్యం లేదు. దర్శనం లేక ప్రజలు దర్శనం లేక నశించిపోతారు. దర్శనం లేక నశించిపోతారు. ఏమంటామా? చదవారా మీరు ఎప్పుడైనా వాక్యం? వితౌట్ విషన్ పీపుల్ పెరిష్. నాశనం అవుతారు. 28 దాన్ని కూడా చూస్తుంది. 7 మాట్లాడుకుంటుంది. 29:18 సామెతల గ్రంథం. వేర్ దేర్ ఇస్ నో విషన్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కట్టులేక తిరుగుదురు. ల్యాక్ ఆఫ్ విషన్. వేర్ దేర్ ఇస్ నో విషన్. సంస్కృత పదం దేవోక్తి. అది లేదు కాబట్టి మనిషిని ఏమవుతున్నారు? కట్టులేక తిరుగుతున్నారు. నన్ను చూడండి, దేవునికి స్తోత్రం. దర్శనం లేదు కాబట్టి మనిషిని ఏమవుతున్నారు? కట్టు లేకుండా తిరుగుతున్నారు. దర్శనం ఉంటున్న వాడికి ఏముంది? కట్టుబాటు ఉంది. దర్శనం లేని వాడికి ఏముంది? ఎక్కడ ఏమైనా తెలియదు. మాకు నీకు బాగా నీకు ఒక దర్శనం ఉంటే నీకేమవుతుంది? కట్టుబాటు అందరికి ఏం లేదు. కట్టుబాటు లేదు. దర్శనం ఉంటే ఐదారు చెప్తున్నావు. అమ్మ చేసుకున్నారు. నేను ఒక ప్రార్థన చేసినప్పుడు రెండు ఎందుకు బండి చూసాను అన్నారు. నేనేం చెప్పాలి? దర్శనంలోకి 3 విషయాలు ఉంటుంది. యెషయా చూసిన దర్శనం చదువు 6వ అధ్యాయం 1-2 మొదటి ఆయన చూసినది దేవుడి గురించి ఒక దర్శనం వచ్చింది. అవునా? అవును కదా. మొదటి దర్శనం ఎవరి గురించి? దేవుని గురించి. సింహాసనం. 6వ అధ్యాయం మొదటి చదవండి. రాజైన ఉజ్జియా ముద్రించిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమని ప్రభువు ఆశీర్వదించాడు. అంతవరకు యెషయా చూసిన సింహాసనం ఎవరిది? అప్పటి వరకు యెషయా చూసిన సింహాసనం ఎవరిది? ఆయన సింహాసనమే పెద్దది అనుకున్నాడు. ఆయన అనుకున్న ఉజ్జియా సింహాసనం తప్ప సింహాసనం లేదు. ఏమైంది? మృతి చెందాను. అది రెండు అర్థం ఉంది. రెండు అర్థం. ఒకటి ఆత్మీయ అర్థం అని కొంచెం తెలుసు. ఉసియా అనే పదానికి అర్థం ఏమండి? గర్వం. గర్వం చేస్తే చర్చ మాత్రం సరైన దర్శనం వస్తుంది. మనిషిలో ఉన్న చనిపోతే దర్శనం చూడుతుంది. ఇక్కడే ఉసియా చనిపోయిన తర్వాత ఏం చేశాడు? దేవుడి గురించి దర్శనం. రెండవ దర్శనం ఏంటి? తన గురించి దర్శనం. ఏంటి దర్శనం? అది ఏమై ఉన్నాడు? 5 పవిత్రమైన అప్పుడైతే అపవిత్ర కలిగిన వాళ్ళని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు?
తన వెలివీడం నుండి ఒక ఆరు తీసుకొచ్చి అగ్గిని నిప్పుని తీసుకొని అక్కడ నుండి మొదలు మాట్లాడుతుంది ఎందుకు అక్కడ మొదటి 4 ఎందుకు అక్కడ పుట్టారు? నాలుక ఎందుకు పుట్టారు? అది కాదు, ఈయన ఉసియా రాజుడు అయినప్పుడు ఈయన ఎవరు? సేవకుడు కాదు, ప్రవక్త. అవును కదా, ప్రవక్తగా ఉండిన ఈ మనుషుడు ఉసియా ఏం చేశాడు? దేవాలయ లోపలికి వెళ్ళి చెప్పలేదు, బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఈయన ఏం చేయలేదు? చెప్పలేదు, ఎలగలేదు. ఉసియా రాజుగా ఉండి యాజక ధర్మం చేయడానికి వెళ్ళాడు. ప్రవక్త అది చూచినా సైలెంట్ ఉన్నాడు. అట్లాంటి ఎక్కడ దాకా కాబట్టి ఎందుకంటే ఆయన చెప్పొచ్చు కదా, ఏంటి చెప్పాలి? నీ దేశానికి ఏం చేయొచ్చు, లోపలికి ఏం చేయకూడదు, లోపలికి ఏం చేయకూడదు, యాజకత్వ ధర్మం చెయ్యకూడదని చెప్పవలసిన సమయములు నోరు మూసిన కాబట్టి నాలుక కంటించాల్సి వచ్చింది. అదే అక్కడ తప్పు చూసినప్పుడు చెప్పలేకపోతే నీ కూడా నాలుకకి నిప్పు వచ్చి తగలాది రైస్లో డైపోయింది. చాలా మంది ఎలాగ కాదు విశ్వాసం, ఇది నా మామయ్య, ఇది నా సొంత వారు, నా కుటుంబస్తులు, అందుకని ఏడు చెప్పి తప్పు చేసే సైలెంట్ కూడా పాత్ర. దేవుడు నీ అలాగే నీ చెప్పలేకపోతే నీ ఏమవుతుంది? ప్రసన్న పాడు ఏది తప్పు నేను కనపడలేదు, ఏది అపవిత్ర ఆయనలో కనిపించలేదు, కానీ ఈయనలో నాకు కనిపించదు. ఇదే ఏది దేవుడు కనపడింది. వాస్తవం చెప్పాల్సిన కాడ నోరు మూసుకొని ఉన్నాడు. తక్కువ సమయం చెప్పిన మాట లేదు. వెండి పాత్రలో నమ్మక వల్ల ఉంది కదా, మీరందరూ నన్ను చూస్తున్నారు. సామర్థ్య పుస్తకం ఉంది కదా, వెండి పళ్ళెములు బంగారు పళ్ళెములో అదే దొరికిన వాడి చదవండి ఎక్కడైనా సామర్థ్య పుస్తకం ఉంది. ఈ సామర్థ్య పుస్తకం చదవాలి. సామెతలనయ్యా, సామర్థ్యం ഇരുപത്തഞ്ചിന് 11 అదే 25:11 సమయోచితముగా పలుకబడిన మాట వెండి పళ్ళెములో చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు ఎప్పుడు చెప్పిన మాట? సమయోచితమైన అనుకూలమైన సమయంలో చెప్పిన మాట వెండి పళ్ళెములోన చిత్రమైన వెండి పళ్ళెములలో చిత్రమైన ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగార పండ్లు వంటిది. పళ్ళు నమ్మకాయ అంటారు రాసింది. అది ఆ కలర్ లో ఉందన్న. సోదరు నేనేం చెప్పినట్టు కరెక్ట్ సమయంలో ఏం చేయాలి? మాట్లాడు. కొందరు మాట్లాడుతున్నారండి, ఎలాగ మాట్లాడుతున్నారు, ఎలాగ మాట్లాడు లేదు ఎలాగ మాట్లాడుతున్నారు. 26:17 చూడండి, ఎలాగ మాట్లాడుతున్నారు. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడి దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వాడితో సమానుడు. తనకేమలేదు, సంబంధం లేని రోడ్లు నడిచి వెళ్ళిపోయి కుక్కలు చెవులు పట్టుకుంటున్నట్టు
పోరుని పట్టి కనిపించాలి. ఇప్పుడు అంటే అక్కడ బండి ఉంది ఆడికి చెవిలి పట్టుకుంటాను వెళ్ళండి ఇస్తుంది నీకు ఆడొచ్చి అంటే నీ ఏం చెయ్యొద్దు ఆడొచ్చి మొక్కది ఒకడే చెప్పారు ఒరే పూరి వస్తా నీ ఏం చేశారు పూరి వస్తే నేనే చేయక్కర్లేదు ఆడొచ్చి చేసేది సంబంధం కూడా ఆడు లేకపోతాడు. ఆవిడ నేను చెప్పిన మాట నీకు సంబంధం లేని విషయంలో నీ మాట సంబంధం ఉన్న విషయంలో మౌనం మాట్లాడుతున్నారు మాట్లాడవలసిన సమయం మాట్లాడకుండా అనవసరమైన వాటిలో మాట్లాడుతున్నారు. నేను చెప్పిన మాట ఈ రాత్రి దేవుడు సంగబెట్టున్నారా మొదటి దర్శనం దేవుడు గురించి రెండవ దర్శనం మూడవ దర్శనం 8 ప్రజల గురించి 6వ అధ్యాయం 8 అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవరు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంతటా నేను చింతకించుము నేనున్నాను నన్ను పంపము ఆయన ముందుకు 5-6 వాక్యం కూడా చదవండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడు. దర్శనం మనకు అలాంటి దర్శనం ఏదో ఉందా? నీకున్న మొత్తం దర్శనం నువ్వు భార్య నీ పిల్లలు నీ కుటుంబస్తులు తప్ప వేరే ఒక దర్శనం దేవుని బిడ్డలు కలగాలండి. మొదటి దేవుని గురించి ఒక దర్శనం. మన దేవుడు గొప్ప దేవుడు శక్తి కలిగించిన దేవుడు. ఆ దేవుడి గురించి ఒక దర్శనం మనకు ఉండాలి. రెండవది మన విషయం గురించి మనకు మనం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన గురించి ఒక దర్శనం మనకు ఉండాలి. మూడవది నశించిపోకున్న ప్రజల గురించి మనకి ఏం చేయాలి? దర్శనం ఉండాలి. నేను చెప్పిన మాట దేవుడి సభ దేవుడి సభ అందరుగా మన మంచి దర్శనం ఉండేది వారు కాబట్టి దేవుడికి సభ. ఎందుకంటే దేవుడు పునాది వేసిన ఒక పట్టణం వరకు ఆ మనిషి ఏం చేశాడు? ఎదురు చూసాడు. దేవుడికి సభ. ఈ రాత్రి సంఘపడలికి నేను చెప్పిన మాట అంటే నీకు దేవుడి గురించి ఒక దర్శనం ఉండాలి. దేవుడికి నీ లైఫ్ గురించి ఒక దర్శనం అది వేరే సంగతి. దేవుడికి సోదరు కానీ దేవుడి గురించి మనకేముండాలి? లోకంలో మనకి ఏమి దొరకలేకపోతే పర్వాలేదు కానీ దేవుడి గురించి మంచి దర్శనం కలిగి అడిగారు నీ కుమారుడు ఏం చేస్తుంటారు చేయండి చదువు మంచిదని ఎప్పటి వరకు నీకు ఉద్యోగం దొరకలేదని అనుకుని లేదంటే నా పిల్లలు ఉద్యోగం చేయలేకపోతే పర్వాలేదు మాస్టర్ ఆడి ఏసైలు ఉంటే చాలా ఎక్కడుంటే ఇక్కడ 90% విశ్వాసికి అడిగితే ఏసై దానికి ఖాళీ చెప్తున్నారు. పిల్లలు ఈ దేవుడు ఉండదు కంటే ఇల్లు కారు బ్యాలెన్స్ ఉంటే సూపర్ అట. నా కుమారుడు ధన్యుడు. నా కుమారుడు దేవుడు జూరి అన్యుడు అంటున్నాడు. దేవుడు అందరికి జూరి అని చెప్తున్నాడు. అన్నుడు అని చెప్పలేదు. దేవుడికి సోదరు కలిగింది. నీకు బండి ఉంది, బెంగ్లా ఉంది, కారు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్ని ఉంది, కుటుంబస్తులు అన్ని ఉందా కానీ నీ దేవుడు మనకి దేవుడు. మనము దేవుడు ఆశీర్వదింపబడిన వాడు దేవుడి వలన మన నియమాలు తిన్నాయి. దేవుడు దరిద్రుడు అయిన వాడు నేను ఆత్మ విషయమై ఎటువంటి వారండి? ఆత్మ విషయములు కాదు. దరిద్రుడు అదే కొంచెం మంచిది. దరిద్రుడు అయిన మనుషుడు ఎందుకో దరిద్రుడు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా ధన్యుడు అని ఎవరు చెప్పరు. ఈ లోకంలో ఎవరు చెప్పరు. కానీ దేవుడు నన్ను చూసి నీ దరిద్రుడు అయిన ఉండే ఆత్మ విషయం దరిద్రుడిగా ఉంటే ఎవరు ఉండదు. అన్ని తెలుగు బైబిల్ ధన్యుడు, ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడింది ప్లస్ ఆశీర్వదింపబడిన వాడు సోదరుడు.
యేసు మాత్రం ఉన్నది. మనము ఇంటి బండి ఇల్లు కాదు బండి అన్ని ఉన్నవాడు దేవుడు పిలిచిన వాడు వినబడట్లేదు. దేవుడే అతనికి బాగా పిలిచాడు, ఎరగ పిలిచాడు. ఆ తర్వాత ఒక ప్రశ్న కూడా అడిగింది, ఈ రాత్రి ఇదన్నీ నీకు సిద్ధపరిచి ఉంచారు, ఈ రాత్రి అడుగుతున్నా తీసుకుంటే ఇది చేసినది ఎవరు తింటారు? అనుభవించినది తెలియదండి దేవుడికి. నేను చెప్తున్నది నీకు ఈ లోకములు పెద్ద ధనివంతుడు కంటే దేవుడి విషయంలో నీ ధనివంతుడు. దేవుడి విషయంలో ఏమవ్వాలి? మనమందరూ దేవుడి విషయంలో మనమందరూ దరిద్రుడు. అవును కదా? ఏం చెప్పలేదు, నేను చెప్పలేదండి. నేను అయ్యగారు వచ్చి చెప్పారు. 3వ అధ్యాయం 17వ వాక్యం నుండి కిందకి చదవండి. దేవుడు చెప్పిన మాట సరే. 2 నేను ధనవంతుడను. ఆయన చెప్పుతున్న నీ ధనవంతుడు, నీకు అన్ని బండి కారు అన్ని ఉంది, నీ ఎటువంటి వాడు? దౌర్భాగ్యుడు, దరిద్రుడు, గుడ్డివాడు. చేసిన పాటని ఉంది కానీ దేవుడు తల్లి గడిపి నుండి వచ్చినట్టుగా నిలబడుతున్నాను. నన్ను చూసినందుకు అంటే దిగంబర బట్టలు లేనివాడు. విశ్వాసానికి అటువంటి దర్శనం లేదండి. ఎటువంటి దర్శనం? దేవుడి విషయంలో ధనివంతుడు రావడానికి ఇష్టం లేదు. లోకపరంగా అందరూ మమ్మల్ని సౌకర్యాన్ని పిలిస్తే అనగా ఎవరికి మిమ్మల్ని పిలిచిన మరి కుర్చీలో కూర్చోరాను. ఆ మాట వినేసరికి ఆయన మనసు మాట వినినప్పుడు మనసు ఎగిరి ఎగిరిపోను. నీ గురించి దేవుడు చెప్తే నీ దిగంబరుగా ఉన్నా, నీ పుట్టివాడుగా ఉన్నా, దరిద్రుడిగా ఉన్నా, దౌర్భాగ్యుడిగా ఉన్నారట. స్తోత్ర కలిగినగా దేవుడి విషయంలో అటువంటి దర్శనం మనకి కావాలి. అటువంటి దర్శనం కలిగి ఉంటే స్థితి మారిపోతుంది. ఏం మారిపోతుంది? మారలేదు. ఎందుకంటే దర్శనం లేదు. ఆదివారం సోమవారం వచ్చినప్పుడు ఆ దర్శనం తప్ప మిగతా రోజులు మొత్తం చిన్న ఫోటో కోసం పరిగెట్టు. అది అట్లా కంటే వచ్చినప్పుడు అందరికి ఏముంది? ఆరోగ్యశ్రీ కార్డు ఏం లేదు. ఏసై కార్డు లేదు. ఎస్ఐ కార్డు లేదు. ఏ కార్డు ఉంది? ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. అది పట్టుకొని నడుస్తున్నారు. నాకేం కలిగిన కానీ ఈ కార్డు ఉంది. నీ జీవితం బతికించడా? నీ జీవితము డాక్టర్ కూడా చేయలేని పడింది. చెయ్యిన కలిగిన కొందరు దాన్ని ఉన్న కాబట్టి కొందరు ఇప్పుడు కూడా బతికున్నారు. మాట ఈ రాత్రి అందరూ తెలుసుకున్న తల్లి దేవుని గురించి బాగా ఒక దర్శనానికి కలిగాలి. ఆ దర్శనం కలిగిన వాళ్ళు ఏమవుతున్నారంటే తెలుసు దేవునికి స్తోత్రం. విలేకరికి అటువంటి దర్శనం కలిగి వచ్చింది కాబట్టి నీ చేతులు కలిగి బైబిల్ చెప్పులు కుట్టినోడు, చెప్పులు కుట్టుకున్నాడు. విలేకరికి అటువంటి దర్శనం కలిగింది కాబట్టి మనకి అందరికి చదువుకోవడానికి బైబిల్ స్తోత్రం కలిగింది. లేకపోతే ఇప్పుడు కూడా నీకు కూడా అలాగే ఎంత ఏదైనా దర్శనం ఉంటుంది. నీ సంఘం ఎంతో బాగుపడుతుంది.
హల్లెలూయా. అజిత్ మాత్రం హల్లెలూయా చెప్తాడు. మిగతా వాళ్ళు రావట్లేదు. ఇది లోపల సరకు ఉంది కదా, బయటికి హల్లెలూయా వస్తుంది. ఏది ఆ దేవుడి గురించి దగ్గర ఉన్నవాడు దేవుడు దగ్గర మాట్లాడాలంటే ఆడు కూడుతుంది. అది కాదు, ఇదన్నీ శాశ్వతం కాదురా బాబు. ఈ లోకంలో ఉన్నది ఏం కాదు. అది కొన్ని సారోమని చెప్పలేమని భూమి కింద ఉన్నవన్నీ భూమికి సూర్యుడి కింద ఉన్నవన్నీ మాయ. సూర్యుడి కింద ఉన్న సూర్యుడు పైకున్నవో నిత్యమైనది ఎటర్నల్. సూర్యునికి కింద ఉన్నవన్నీ మాయ. సూర్యుడి పై ఉన్నవన్నీ సూర్యుడి కింద ఉన్నదని కాదు. అర్థము అది సూర్యుడి పైన స్థిరమైనది. అది ఇప్పుడు కూడా భద్రగా చేయలేదు. సొలొమోను గారి దేవుడు కొరకు దేవాలయం కట్టి ఎన్ని సంవత్సరాలు లోపల దేవాలయం కట్టింది చెప్పండి, చెప్పడా సామువేలే దేవుడు చెప్పలేదు. సొలొమోను దేవుని కోసం దేవాలయం కట్టింది 7 సంవత్సరాలు. సొంత ఇల్లు ఎన్ని సంవత్సరాలు కట్టింది? 13 సంవత్సరాలు. హలో, దేవాలయం కట్టినది 2 సంవత్సరాల లోపల. ఇల్లు కట్టినది 2 సార్లు దేవుడు దర్శనం ఇచ్చారు. దేనికి విలువ ఇచ్చాడు? 2 సార్లు దేవుడు అతనికి 2 సార్లు దర్శనం పొందిన దేవుడు బిడ్డలు దేవుని కొరకు ఎన్ని సంవత్సరం పడింది? దేవుని పని 7 సంవత్సరము 13 సంవత్సరాలు. నేను నీకు అడుగుతున్నారు అదే దేవుడి పని ఎన్ని సంవత్సరం? దేవుడు ఒక వారం, ఆదివారం ఒకటి, శుక్రవారం పావు, శుక్రవారం కూడా రాలేదు. పావు లేదు రాలేదు. రాలేదు. ఫుల్ రారు. మీరు ఈ రోజే వచ్చిన 5 లక్షలు కదా అని ఏదైనా తిట్టుతావా కొట్టుతావా అని అనుకోని వదులుతున్నారు. సత్యం సరైన దర్శనం ఉంటున్న వారు కాదు వస్తున్నారు. హల్లెలూయా. మంచి మనసాక్షితో అడగండి. 2 సార్లు దర్శనం పొందిన ఆ కుమారుడు దేవుని గారికి ఇల్లు కట్టినది 7 సంవత్సరాలు. సొంత ఇల్లు కట్టారండి. ఇంకా 7 సంవత్సరాలు దేవుని చూపించాలి. ఈ కాలంలో సంఘ బిడ్డలు, సంఘ కాపరి, సంఘ బిడ్డలు అందరికీ ఏ కావాలి? ఆత్మీయ అవసరం లేదు. నీ దగ్గరికి వచ్చి ఒకరికొకరు అడుగు, దగ్గరికి వచ్చి అడుగు చూడండి, మాట్లాడి చూడండి. ఫస్ట్ నీకు వచ్చింది ఏమవుతుంది? ఒక విశ్వాసికి చూస్తే ఏం చెప్తున్నాడు? తను అమ్మ బాగుందా? అలాగే కదా అడుగుతున్నా. రెండవది ఇల్లు కట్టారా? లేదు, రెండవది అడుగుతున్నా పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడికి ఉద్యోగం ఏమా? అప్పుడు మీకు అర్థమైంది ఈడు ఎటువంటి వాడికి. ఇంత అడిగేసరికి ఆ మనిషి ఎవడో అర్థమైపోద్ది. ఆత్మీయుడా దేవునితో ఉన్నావా? చర్చికి వెళ్ళావా? వాక్యం ఏం చెప్పారు? బాగున్నారా? ఈరోజు ఏం వాక్యం చెప్పారు? ఏదైనా బాగున్నారా? ఆత్మీయంగా ఎలా ఉంది? ప్రార్థన చేస్తున్నారా? అది అడుగుతున్నారు. అమ్మగారు బాగుందా? ఏం కోర? అమ్మగారు ఎందుకు బాగున్నారు అడుగుతున్నారు. ఆడ వచ్చితే ఏదైనా మంచి బాబు మంచి ఉద్యోగం ఇచ్చారట. ఈ బాబు ఉద్యోగం వచ్చిందట. అదే ఇల్లు కట్టారట. అందరు ఇక్కడ ఉన్నారు కదా. వాస్తవాలు అడిగి దేవుడు ఆత్మీయతలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేవుడు. మొదటి నీతి మొదట రాజ్యం వెతకండి. ఫస్ట్
దేవుని రాజ్యం దైవమైన రాజ్యం గురించి వెతకాలి. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్న 90 శాతం బికారిగా అక్కడ కూర్చుంటారు. బికారి అడుక్కున్నా బిచ్చగడ్లాగా స్తోత్రం. బికారి ఎందుకు ఇక్కడ అన్ని పనికి సమయం ఉంది. క్రీస్తు సేవకు సమయం లేదా, అన్ని పనులకు సమయము ఉన్న క్రీస్తు సేవకు సమయం లేదా, ప్రయాస పనులకు సమయం లేదా, క్రీస్తులకు సమయం లేదా, ప్రయాస పనులకు సమయం లేదా, ప్రార్థించుటకు సమయం లేదా. దేవుని కోసం నిలబడండి. ప్రార్థన చేయండి. సమయం చర్చల కోసం ప్రార్థన పెట్టండి. కోడికలు పెట్టండి. స్తోత్రం కలిగిన ప్రత్యేక కోడికలు ఒక వారాన్ని 5 రోజులకి కనీసం నీకు ప్రార్థన ఉండాలి. స్తోత్రం సంగమంగా మీరే చేయాలి. మన సంఘంలో ఎప్పుడు డౌన్ అవుతున్నారో అప్పుడు వాడికి ఎంకరేజ్ చేయండి, వెలపరచండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక గట్టిగా స్తోత్రం చేయండి. అదంతే కాదండి దేవునికి స్తోత్రం. అందుకే పాస్టర్లు కొంత సమయంలో ఏమో డౌన్ అయిపోతుంది. ఆత్మీయ విషయం ఏమవుతుంది ఆ టైంలో వారికి కూడా ఏంటి అది ఎంకరేజ్పరచాలి. ఆ నాటికి ఆ సమయంలో వెలపరచాలి. ఆత్మీయ మాటలతోని వార్తతోని పాటలతోని ఆ వ్యక్తికి చేయాలి. ఆ వెలపరిచిన స్వభావంలో మారిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏమండి సెలవులు దేవాలయం కట్టినప్పుడు ఎక్కడి నుంచి కర్ర తెచ్చి వచ్చారు? దేవదారు కర్ర. ఎక్కడి నుంచి తెచ్చి వచ్చారు? ఏ దేశం నుంచి? ఆయన హీరా రాజ దగ్గర అన్ని దేశం నుండి ఏం తెచ్చింది? అన్ని దేశంలో వచ్చి అన్ని కూడా కర్ర, దేవదారు కర్ర, దేవదారు కర్ర ఇవైతే అన్ని దేశం నుంచి ఎరుసలేము నుంచి కర్ర తెచ్చి వచ్చారు. నీకు అర్థమవుతుంది. దేనికోసం? మందసం. దేవాలయం కట్టడం. మందాసం కాదు, దేవాలయం కట్టడానికి ఎరుసలేము నుంచి తెచ్చి వచ్చారు. అన్ని దేశం నుండి ఏం తెచ్చి వచ్చారు? ఎందుకు అల్లే చెప్పాలని చెప్పిన కారణం అంటే యేసు ప్రభు కూడా ఎలాగండి యేసయ్య సంఘం కట్టినప్పుడు అనగా అందులో ఉంటారు. అదే స్తోత్రం కలిగిన దేవుడు దేవాలయం కట్టినప్పుడు అన్యులు కూడా ఉంది. స్తోత్రం కలిగిన దూతలు కూడా తీసుకొని వచ్చి దేవుడు దేవాలయం కట్టుకున్నారు. గట్టిగా స్తోత్రం కలిగిన చెప్పుకొని వచ్చిన అబ్రహాముకి 10 దర్శనం ఉంది. 10 దర్శనం ఎవరికి ఉంటుంది? ఇస్సాకుకి. ఇది అదే దర్శనం ఎవరికి ఉంటుంది? మార్పు 10 ఆయన పేరుకి అర్థం ఏమిటి? యాకోబు పేరుకి మోసగాడు స్వభావం. కానీ ఆయన పేరుకి అర్థం ఏమిటి? పట్టుకున్నారు. ఆయన దేవుని వరకు మడుగు పట్టుకున్నారు. స్తోత్రం. ఆ చివరి సమయం వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన దేవుని పట్టుకొని మంచి మీద పట్టుకొని దర్శనం చూడండి. చచ్చిపోదాం నువ్వు ఏం చేసిన పిల్లలకి అందరికి పిలిచి ఏం చేశారు? ఆశీర్వదించిన తర్వాత మంచం మీద ఏం చేశారు? ఆ పిల్లలే ఎక్కి మంచం మీద పడుకు పెట్టి ప్రాణం విడిచిపెట్టారు. ఎంత మంచి దర్శనం పోను స్తోత్రం కలిగిన
అసలు ఆమెకు అటువంటి దర్శనం ఉందా? ఆ పట్టణం గురించి అనేక మంది దర్శనం కలిగి ఉంది. అప్పుడు మూడవ పేరు నేను చెప్పాను. నాలుగవ పేరు అలాగే రండి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రకటన 21:24. జనములు దాని వెలుగునందు సంచరిస్తురు. రాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వస్తురు. అక్కడ రాత్రి లేనందున రాజులు మహిమలోనికి ఏమవుతుంది? తీసుకొని వస్తుంది. తర్వాత అక్కడ రాత్రి లేనందున దాని ముఖములు పగటి వేళ. దేవునికి స్తోత్రం కలిగింది. 45 కీర్తన నుండి చదవండి. 45 కీర్తనము 13 నుండి కిందకి చదవండి. 13 నుండి 45 కీర్తన 45:13. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు పుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చనికెత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరంలో నగరములకు ప్రవేశిస్తున్నారు. నాలుగవ పేరు రాజా నగరము. దేవునికి స్తోత్రం కలిగింది. ఓ దేవుడి సంగబడ్డారా? దేవుడి రాజ నగరములోనికి ప్రవేశిస్తున్న దేవునికి స్తోత్రం. మా బాబు పేరు రాజా నగరము. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఐదవ పేరు చూడండి. ఐదవ పేరు స్తోత్రం కలిగించాక మత్తయి సువార్త 27:53 వాక్యం చూడండి. 20 మత్తయి సువార్త 27:53. వారు సమాధిలో బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి. ఐదవ పేరు చెప్పండి. పరిశుద్ధ పట్టణములకి ప్రవేశించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ నగరములకి పేరు కూడా ఏమండి? పరిశుద్ధ పట్టణము. ఆ పట్టణంలోకి ఎవరు ప్రవేశించారంటే ఆ సంగతి మీకు తెలుసాయది? మత్తయి సువార్త 27వ అధ్యాయం. నేను నీకు ఒక అడుగుతున్న విషయం. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు లేచారు సమాధిలో నుండి. లేచారా? లేదు కదా. లేచిన తర్వాత లేచి ఆయనతో పాటు ప్రవేశిస్తారు పరిశుద్ధ పట్టణం. లేచారు. ఆయన లేచిన తర్వాత ఆయనతో పాటు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు. ఫస్ట్ లేచారు కానీ సమాధి నుంచి బయటకు రాలేదు. మీరు ఆ వాక్య సంగతి 50 సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో సమాధిలోనే ఉన్నారు. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో అప్పుడు ఆయన ఎందుకలాగా? వాళ్ళ సమాధి వరకు వచ్చి ఆగాలి. సరిగ్గా బిడ్డదేసి తెలియలేకపోతే ఏమవుతున్నారంటే మొత్తం అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఈ బైబిల్ స్టడీకి మాత్రం కాదు, సంఘానికి కూడా వాక్యం చెప్పినప్పుడు పదానికి మీరేం చేయాలి? విడదీసి చెప్పండి. అదే పౌలు గారు చెప్పారు. పదాన్ని ఏం చేయాలి? అది మీకే తెలియలేకపోతే దానికి విశ్రాంతి తీసుకోండి. దానికి ఏం చేయాలి? సంబంధించిన పుస్తకాలు తీసుకొని నేర్చుకొని పదంలో ఏం చేయాలి? అంటే ఒక్కొక్క వారంలో నీ వాక్యం చెప్పిన ఏదో కథ కాదు. ఒక రోజు వారంలో దేవుడు వాక్యం చెప్పినప్పుడు దేవుడి సన్నిధిని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకొని దేవుడు నీ మనసులో ఏమైనా ఒక వాక్యం ముక్క ఇస్తుంది. దాని వెనక నీ ఏం చేయాలి? ఛానల్ మనం చూసినప్పుడు దుప్పి ఎనకలు పులి ఎనక పరిగెట్టుతున్నారు. అనగా దేవుడు నీకు ఇచ్చిన వాక్యం వెనక నీ కూడా ఏం చేయాలి? దొరుకుతుంది. పరిగెట్టినప్పుడు ఏమవుతుంది? అంటే అక్కడ దొరకలేదు కాబట్టి నచ్చిన వాక్యం నేను చెప్పలేదు కాబట్టి వచ్చిన వారు కూడా నచ్చలేకపోతున్నారు. నచ్చడం లేదు.
మీకు నచ్చిన వాక్యం చెప్తున్నారు కాబట్టి వచ్చిన జనానికి మీకు నచ్చిన వాళ్ళకి నచ్చట్లేదు. నేను చెప్పినాను కదా, నచ్చిన వాడిని నీకు నచ్చిన వాడిని నేను చెప్పాను కాబట్టి వచ్చిన వాళ్ళకి ఈయన ఆయనకి నచ్చదు. అప్పుడు దేవుడికి నచ్చింది సరళ ఇక్కడ అమ్ముతున్నాడు. దేవుడు వచ్చిన వాడికి కొందరు ఏదో చెప్పడం కాదురా, నీ దేవుడికి నీకు ఏం చేయాలి, నిన్ను టచ్ చేయడము, నిన్ను ముట్టాలి, నిన్ను తాకాలి, మొదటి నిన్ను ముట్టాలి, నిన్ను తాకిన తర్వాత ఆ వాక్యమే వేరే వ్యక్తి తాకుతుంది, ముట్టుతుంది. దేవుడికి స్తోత్రం. చాలా ప్రసంగములన్నీ బాగా జరుగుతున్నారు, వచ్చిన వాళ్ళకి టచ్ చేయలేదు, వాక్యం వారికే చేయలేదు, తాకడం లేదు. మొదటి నిన్ను తాకాలి ఆ వాక్యం, తర్వాత ఆ వాక్యం చేయాలి. స్తోత్రం కలిగిన బైబిల్ స్టడీ గురించి కాదు చెప్తున్నది. బైబిల్ స్టడీ ఆదివార వాక్య ప్రజలు వేసినప్పుడు వాక్యం నేనేం చేయాలి, దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. ఆ వాక్యం నేను ఏం చేయాలి, కదలింపు చేయాలి. ఆ వాక్యం నేను ఏటింపు చేయాలి. ఆ వాక్యం నేను మారు మనసులోకి తీసుకోవాలి. ఆ వాక్యం నేను ఏం చేయాలి, ఆత్మీయంగా స్థితిలోకి తీసుకోవాలి. చెప్పాలి. ఆ పట్టణం అనే పేరు పరిశుద్ధ పరిశుద్ధ పట్టణం అని పిలిచారంటే దాదాపు ఏమవుతున్నాడు, 135 యుద్ధం అక్కడ జరిగింది. 135 యుద్ధాలు జరిగాయి. అంత యుద్ధం జరిగిన ఎంత రక్తం పడుతుంది, స్వాతంత్రం కలిగింది. అమ్మో నీకు అంత బాగలేదంటారు అన్నయ్య. స్వాతంత్రం కలిగింది. ఎంతమంది రక్తం ఆ భూమిలో ఏమైంది, పడిన భూమిలో పడినాయి. కానీ పరిశుద్ధుడు అక్కడికి వచ్చినప్పుడు, పరిశుద్ధుడైన దేవుడు అక్కడికి దిగి వచ్చినప్పుడు ఆ పట్టణం ఏమైంది. పరిశుద్ధమైన దేవుడు అక్కడ దిగి వచ్చినప్పుడు ఆ పట్టణమా యెరూషలేము ఏమైంది, పరిశుద్ధంగా మారింది. స్వతంత్రం కలిగిన ఆ స్థలం గురించి ఎంతో అపవిత్రమైంది. కానీ వచ్చిన వ్యక్తి ఎలా ఉందో అలాగా ఉన్న స్థలం కూడా ఏమవుతుంది. అలాగా సోదరు కొండ పైన ముళ్ళు పగలెక్కి దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు మోసే అని దేవుడు పిలిచినప్పుడు మోసే అదేంటి అని తెలియడానికి దగ్గరకు వచ్చినప్పుడు ముళ్ళు పొద ఏమవుతున్నారు, మండుతున్నారు. ముళ్ళు పొద ఏమవుతుంది. మోస దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడు, మోస నీ నిలబడిన స్థలం ఎలాగుంది, పరిశుద్ధమైంది. అక్కడ మేకలు 1, 2 అన్ని చేసాడు. మోస కూడా అక్కడికి 1, 2 చేసిన చోట కానీ దేవుడు దిగి వచ్చినప్పుడు, దేవుడు దిగి వచ్చినప్పుడు రక్తస్రావ చెందిన అమ్మ అపవిత్రంగా ఉండినప్పుడు అంటే అటువంటి అమ్మాయి ఎవరికైనా ముట్టితో తెల్లవరి నుండి సాయంత్రం వరకైనా ఇంటికి ఊరికి రాకుండా అపవిత్రంగా ఉండాలి. సాయంత్రం నీళ్ళు వచ్చి కడిగేసిన తర్వాత అదే లేదే కాకుండా రాయబడింది. స్తోత్రం. అటువంటి అమ్మాయికి ఏసైకి ముట్టగా అపవిత్రంగా అమ్మాయి పరిశుద్ధ చంద్రయాసి ముట్టగా దేవుడికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ పట్టణం పరిశుద్ధ పట్టణం ఒక్క నిమిషంలోనే పవిత్రత అయిపోయింది. లోకము ధర్మశాస్త్రం అండి ఆమెకి పవిత్రంగా చెప్పినప్పుడు యేసు ప్రభువుని ముట్టలే. యేసు ప్రభు బట్టలకి చెంగులు ముట్టలే. అంచు 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 కానీ అర్థం ఉందండి. దాన్ని మీరు కలిసి చదవాలి. సంఖ్యాకాండంలో సంఖ్యాకాండం చూడండి 15 అధ్యాయమా
మన పిల్లలు ఎక్కడ ఉంటారు? నీల రంగు ఇరవై 37 నుండి తిరిగి చదవండి. ఎస్ 38 37 నుంచి తిరిగి చదవండి. 17 సంఖ్యాకాండ 17 అంచులకు కుచ్చులు 37 నుండి చదువుతాడు. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని వర్షుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకము చేసుకొని మీ దేవుని కాడ ప్రతిష్ఠులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపగా దాన్ని చూచి 39 వరకు చూడండి. మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని నీ దేవునికి ప్రతిష్టములై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండెను. అది నీకేమో ఉండాలి, గుర్తుగా అంటే చెప్పండి. అంటే లేదండి, కుర్చీగా అలాగే ఉండాలి. అది చూపరే, చున్ని చూపించు, నాలుక కాదు చున్ని. అది అండి చూడండి, ఇలాగ కట్టుతున్నారు. ఇది 39 వాక్యంలో రాయడం ఏంటో తెలుసా? వారు వాక్యము దేవుడిచ్చిన వాక్యం అనుసరించుచున్నారండి. తెలియదాన్ని ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకొని నీ దేవునికి ప్రతిష్ఠులై ఉండునట్లు మునుపటి వలె ప్రతిష్ఠ కదా విధేయత కలిగి ఉండినట్టు. అర్థమైందా? ఈ వాక్యం అంటే 613 వాటిని అనుసరించుట 613 వాక్యము వారు ఏం చేస్తున్నారు? ఈ అంజలి కుచ్చులతో కట్టి ఉన్నారు. ఒక్కొక్క అలా వాక్యము ఒక్కొక్క కుచ్చు. అది ఎందుకు కడుతున్నారు? నేను ఈ వాక్యం అనుసరించి నడుస్తున్నానన్న సూచన, సూచనగా కట్టుకొని చూపిస్తా. అది కట్టుంది, కట్టుకొని చూపించి ఇది ధరించుకొని నడిచి వెళ్తున్నారు. యేసయ్య నడిచి వెళ్తున్నారు. అర్థమైందా? మహారాజాలు అందరూ అలాగే నడిచి వెళ్తున్నారు. ఈ ఇలాగా ఇశ్రాయేలు మహారాజాలు మన యేసు ప్రభు కూడా అలాగే కట్టుకొని నడిచి వెళ్ళినప్పుడు ఈ అమ్మకి కావలసిన వాక్యం ఎక్కడ కావాలి అక్కడ ఏ వాక్యం కావాలి. నేను నీకు స్వస్థపరచు ఐ యామ్ యెహోవా రాఫా. ఏది యెహోవా నేను నిన్ను అక్కడ ముట్టినప్పుడు శక్తి ఎంత విశ్వాసంతో అందరూ ముట్టారన్నారు. ఇది తప్పదు. 600 సోదర కలిగిన అంటే ఆ కుర్చీ మీద ఉంటదా? ఆ పేరు కట్టి ఉంటుందా కుర్చీ మీద? పేరు కాదు, వాక్యం ఉంటుంది. వాక్యం ఆ వాక్యం రాసి ఉంటుంది. అంటే ఈ ముట్టగా దేవుడి శక్తి అమ్మ మీదకి ఏమొచ్చింది? ప్రవేశించారు. దేవుడికి నేను చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రార్థన చేయనప్పుడు కూడా ఏమవ్వాలి? వాక్యం పట్టుకుని చేయాలి. వాక్యం ఉచ్చరించి ప్రార్థన చేయాలి. వాక్యం నోదలతో ఏం చేయాలి? ఉచ్చరణ చేసి ప్రార్థన చేసిన ప్రార్థనకి దాన్ని బట్టి విడుదల కావాలని నీ దేవుడి దగ్గర అడగడం కాదు, కావాలని చెప్పాలి. అడగడం కాదు, దేవుడికి ఆజ్ఞాపించవచ్చు. దేవుడికి స్తోత్రం. ప్రార్థనకి ఎదురు జవాబు దొరకలేదంటే దేవుడికి నీ ఆజ్ఞాపించలేదు, దేవుడికి నీ ఏం చెప్పలేదు, చెప్పలేదు. దేవుడికి అనక చెప్తుంటే మనుషుడు మాట దేవుడు యోషువ గ్రంథం 10 అధ్యాయంలో ఉంది కదా. అవునా? యెహోషువ ఆగిపోయిన తర్వాత ఒక మాట ఎక్కడ ఉంటుంది? అదే మీరందరూ సూర్యుడు ఇస్తుంది ఆగిపోయిన మాత్రం పట్టుకున్నారు కాదంటే. అదేంటంటే 14వ వాక్యం చూడండి. 15 ఒక నరుని మనవి వినినా యెహోవా ఒక నరుని మనవి వినినా నరుడు
మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి నేను చెప్పిన మీరు వెళ్ళండి, ఒక్క నిమిషం స్తోత్రం కలిగింది కాక యోషువ 10 అధ్యాయము 14వ వాక్యంలో రాయబడినది. నేను కూడా చెప్తాను, ఇప్పుడు తీసుకున్నాను అది 14వ వాక్యంలో. ఎందుకంటే మీరు ఒకసారి చదవండి. యెహోవా ఒక నరుని మనవి వినినా మనని వినదు, ఇంగ్లీష్లో అంటే చూడరాదు. This has never happened at any time before the day or since. This was the day the Lord listened to a human being. Truly the Lord was fighting for. Listen to. అది చదువు. The day the Lord listened to the human being. మనుషుడు మాట దేవుడు విన్నాడు. నా బైబిల్ రాయబడి తెలుగులో మానవైన మాట అంటే నా బైబిల్ నీ ఒక్క ట్రాన్స్లేట్ కాదు, నా బైబిల్ కూడా చెప్తాను. మనుషుడు మాటకి దేవుడే విధేయత కలిగినాడు. The Lord needed. తెలుగు మాట్లాడారు, ఒక 5-6 ట్రాన్స్లేట్ చూడాలి, అప్పుడే అర్థం తెలిసిపోతుంది. ఒక దీంట్లో లోబడ్డారని విన్నారని, ఇంకొకటి మనుషుడు మాటకి దేవుడు విధేయత కలిగినాడు, చూపించారు. స్తోత్రం కలిగిన నీ దేవుడు మాటకి విధేయత కలిగితే నీ మాటకి దేవుడు దేవుడు మాటకి విధేయత కలిగితే దేవుడు నీ మాటకి అవుతుంది. God took orders from a human voice. ఆర్డర్ Order. అంటే ఆజ్ఞ అంటే కోర్టు చెప్పిన పదం అది. ఆర్డర్ కోర్టు చెప్పిన మాట అది. God took an order. ఒక్క వాక్యం మనకి కాదు, అది చదివినప్పుడు ఊపినప్పుడు అటు ఇటు పరిగెట్టడానికి అంత ఘనమైన వాక్యం అనే దేవుడు. పరిశుద్ధ పట్టణం నేను పట్టణం గురించి చెప్పిన మాట ఇది పరిశుద్ధ పరిశుద్ధ పట్టణంలో ఉంటే ఆ దేవుడు వాక్యం ఏంటి చెప్పారు మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 21:27 చూడండి. 21 అధ్యాయం 27. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఆ. రాయబడిన వారే ఆ. దానిలో ప్రవేశించును గాని ఆ. నిశ్చితమైనదేదైనను ఆ. అసహ్యమైన దానిని ఆ. అబద్ధమైన దానిని ఆ. జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపదే. అదే చెప్పొచ్చు అదేమా. దేవుడికి స్తోత్రం చెప్తే దేవుడు రాయబడేది ఏమంటారమ్మా? జీవ గ్రంథం అక్కడ 27 వాక్యం గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము ఆ. రాయబడిన వారే ఆ. దానిలో ప్రవేశింతురు గాని ప్రవేశించరు కానీ నిషిద్ధమైనదేదైనను నిశ్చితమైనది ఏదైనను అక్కడ ప్రవేశించరు. అదే చెప్పొచ్చు. హల్లెలూయా అదే చెప్పాలి. హల్లెలూయా. నిశ్చితమైనది ఏదైనా ఏదైనా ఎక్కడికి ప్రవేశించరు అంటే ఆయన పట్టణములు ఎవరు కూడా ప్రవేశించదు. ఎవరు నిషిద్ధమైనది, అపవిత్రమైనది, అసహ్యమైనది, ఏది అబద్ధమైనది. స్తోత్రం. అది ఎవరు ప్రవేశించాలి? ఎపిసి పత్రిక 1:1 చూడండి. ఎపిసి పత్రిక 1:1 వచనం చదవడం అనుభవం అందరూ. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసులను చాలండి. ఎఫెసోసులు ఉన్న పరిశుద్ధులను ఏకవచనం బహువచనం. ఎందుకు అడగండి? ఎఫెసోసులో ఉన్న పరిశుద్ధులు. పరిశుద్ధులను ఏకవచనం బహువచనం. బహువచనం ఏకవచనం ఎందుకు తప్పలేదు? పరిశుద్ధుడు అంటే అక్కడ ఏకవచనం ఎందుకు చెప్పలేదు? ఏకవచనం ఎలా చెప్తుంది?
పరిశుద్ధుడు అని ఒక్కడే ఒకడే కదా పరిశుద్ధుడు. అందుకే అది అడగ రాయలేదు. నీకు అర్థమైంది. అనడానికి ఆయన ఒక్క పరిశుద్ధుడు ఎవరు? ఎక్కడే పరిశుద్ధుడు? ఎక్కడే ఉన్నారండి. అందుకే దేవుడు వాక్యం రాయబడినప్పుడు పరిశుద్ధుడు అని రాయబడింది. పరిశుద్ధుడు ఒక్కడే ఉన్నారు. అది యేసు లోపల ఎవరు లేరు. అలాగే బైబిల్ నేర్చుకోవాలి. పరిశుద్ధుడు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారి శుభమని చెప్పి రాయునది. ఏంటండి పరిశుద్ధులు ఎవరండి? వారండి క్రీస్తు యేసును విశ్వాసులైన వారు. విశ్వాసి. అక్కడ వేరే ఇంగ్లీష్ చదివినప్పుడు విశ్వాసులు కాదండి, ఫెయిత్ఫుల్ నమ్మకస్తులు. పరిశుద్ధులు ఎటువంటి వారు? నమ్మకస్తులు. ఇంగ్లీష్ ఫెయిత్ఫుల్ ఆనెస్ట్. అది కదా. ఆనెస్ట్ ఫెయిత్ఫుల్. నమ్మకమైన హలో, విశ్వాసి ఎవరు అవ్వాలి? నమ్మకస్తులు అవ్వాలి. నమ్మకస్తులు నమ్మకస్తులు కాదు, విశ్వాసి అంటే పరిశుద్ధులు విశ్వాసి రావాలి. విశ్వాసులు నమ్మకస్తులు అవ్వాలి. ఎంతమందికి వెలుగుతుంది? విశ్వాసి అయితే నీవు రావాలి. ప్రతిఫలం నమ్మకస్తులు అయితే ఏంటి ప్రయోజనం? యేసుతో కూడా యుద్ధంకి వెళ్తారు. నమ్మకస్తులు అయితే ఏంటి? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7, 8, 9 వెంటనే చదవండి. సమయం ఆగింది కనుక. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7, 8, 9. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లందరికీ నమ్మకం ఉన్నవాడు. నేను కూడా భావములతో కాదు దర్శనం ఇచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. నమ్మకం ఉన్నవాడికి ఏంటి? హలో, నేను నమ్మకస్తుడు అయితే ఇల్లంతట్లో ఇల్లంతా కూడా అధికారం ఇచ్చేస్తాడు దేవుడు. నేను అది కాదండి. నేను వాక్యంలో వెనకాల రాలే. నీ మనసులో ఉన్నది చెప్పండి. నీ మనసులో ఒక ఐడియా ఉంది. నేను చెప్తుంది అది కాదు. నేను చెప్పిన ఇల్లంతటికి మోసేయం నమ్మకస్తుడు అయితే దేవుడు నీకు ఎలాగా అక్కడ ముందుకు దేవుడు ఎలాగ మాట్లాడింది? దర్శనంతో ప్రవచనంతో దేవుడు మాట్లాడింది. మోసే ఇల్లంతటా నమ్మకస్తుడు ఆయన కాబట్టి దేవునికి నమ్మకస్తుగా ఉంటే కూడా అది దేవుడు నీకు ఉంది. ఆదికాండం 32వ అధ్యాయం 31, 2-3 వాక్యాలు త్వరగా. మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాభాలు ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతను ఎట్లా ఉండలేదు. లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్నో మొన్న ఉండినట్లుగా నమ్మకస్తుడుగా లేడు కాబట్టి ఇప్పుడు నిన్న మొన్న కొడుకులు అంటున్నారు మా నాన్నది అంతా కూడా మాది అంతా లాక్కున్నాడు యాకోబు అని అంటున్నారు. మరియు అతడు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. నిన్న ఉన్న నమ్మకస్తుడు నేటికి నమ్మకస్తుడు. యాకోబు అమ్మ నాన్న ఇంటి నుండి పారిపోయి చూసని చెప్పిన బెదేలు వచ్చి రాత్రి పడికి అక్కడి నుండి నడిచి వచ్చినప్పుడు లాభాలు కూతురు మందలకు మేపి ఎక్కడికి వచ్చారు? బావి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది?
బావి దగ్గర నీళ్ళు ఎవరైతే మూత వేసారు. నీళ్ళే చేయలేదు, తాగలేదు. ఎందుకంటే బావి దగ్గర యొక్క రాయి ఉన్నా కాబట్టి నీళ్ళే చేయలేదు. ఈ కథ తాగడానికి నీకు ఆశ ఉంది, ఏదో ఒక రాలేదు. ఈ రాత్రి అది పొరిలిస్తే ఈ రాత్రి నీకు దేవుడి నుంచి ఏదైనా మేలు పొందుకోవాలి, దాహం తీరాలి అన్ని ఆశతో వచ్చారు. కానీ ఇప్పుడు వరకు ఏమవ్వలేదు. దాహం తీరుతుంది, నీళ్ళు దొరకలేదు. ఎందుకు దొరకలేదు? అది బావి తప్పుకోదు, బావి తప్పుకోదు, ఆ రాయి అక్కడ ఉంది కాబట్టి ఈ రాత్రి ఆ రాయికి నీ పొరిలిస్తే, ఈ రాత్రి ఆ రాయికి పొరిలిస్తే నీ లైఫ్ మారుతుంది. ఏంటి లైఫ్ మారిపోతున్నాడు? ఏమి ఏంటి లైఫ్ మారుతున్నాడు? స్తోత్రం కలిగించాలి. లైఫ్ మారడానికి కారణం యాకోబు అనాథగా ఒంటరిగా ఎవరు లేకుండా ఎడారిని నిలబడినప్పుడు ఈ రాలికి పొరుడికి రెక్కలు వచ్చి నీళ్లు తాగి వెళ్ళిపోయి ఈ పిల్లలని ఎవరికి చెప్పారు? మామకి చెప్పారు, మామకి చెప్పారు. నాన్న మనమందరికి నీళ్లు తాగడానికి నీళ్లు తాగలేకపోకుండా ఒక రాయి అక్కడ ఉంది కాబట్టి అది పొరు నుంచి ఒక అక్కడ ఉంది. ఆయన వెంటనే చెప్పారు, ఎందుకు అతనికి ఏం చేయదు? లైఫ్ మారుతుంది. ఏదైనా రాని పొరలించడానికి ఉంటే, ఏదైనా విడిచిపట్టడానికి ఉంటే ఈ రాత్రికి విడిచిపట్టలేదు. ఏదో పాపలు విడిచడానికి, ఏదో కట్టుబట్టి విడిచగలగండి, ఏదో విడిచిపట్టడానికి ఈ రాత్రి పొరలించి అది పొరలిస్తే సమాధి వేసి సమాధి వేసి ఒక 1600 వచ్చి అది రాలే చేసి అక్కడ ఉంచారు. అప్పుడు ఈ ఇంటి నుంచి పెద్దలు ఇక్కడ లేచి కొన్ని సహోదరులు ఎక్కడికి వస్తున్నారు అని అడిగినప్పుడు మన వరకు ఎవరు రాదు అడగడం మనం అడిగి వచ్చినప్పుడు రాలేమైంది అక్కడే సూత్రం అక్కడికి రాకుండా ఏడు రాదు పొరలించి ఆ రాయి మళ్ళీ రాకుండా అది
వెళ్ళి లాభాలు ఇంటిలు ఎన్ని సంవత్సరం ఉండిపోయారు? 20 సంవత్సరాలు. ఈ లాభం వచ్చింది. లాభం అడిగిన ఎవరని అడిగినప్పుడు కరెక్ట్ చెప్పారు. ఎవరు? నాహోరు మనవడు. అది చెప్పగా ఇక్కడ ఎన్ని ముద్దు పట్టారో ఊహ బైబిల్ లేదు. ఆయన ఏం చేశారు? మాకు తెలుసు ఆయన ఎవడో. ఎవరు ఈయనకి? యాకోబుకి ఎవరు ఈయన? మామ మామ మేనమామ. వెంటనే ఏం చేశారు? పెట్టారు. 2 ఆడపిల్లలు ఉన్న ఇంటికి ఎవరు వచ్చారు? మగపిల్లలు 2 ఆడపిల్లల ఇంటికి ఎవరు వచ్చారు? మగపిల్లలు వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు చూసిన అప్పుడున్న సర్వమోహం కాదు ఇప్పుడు. అప్పుడున్న ముఖం ఏమంటే ఈ కుమారుడు దొరికినది అదృష్టవంతుడు అని చెప్పిన వ్యక్తి 20 సంవత్సరాల తర్వాత వాడు మొహం ఏమైంది? ఆ దేవుడి మొహం ఎంతమంది ముఖం మారిపోతారు. ఈ క్రైస్తవ జీవితంలో ఎవరిగా తిరిగి చూడగా ఇద్దరు చేసేంత సర్వపడ్డాడు ముందు. ఈ రోజు మనలో మారిపోతాం, మనుషులు మారిపోతాం, కానీ ఆయన ఎప్పుడో మారదు. ఆయన ముఖం మారదు. మామాకు పిలిచిన వాడు అపనమ్మకం చెందిన వాడు నీ సేవించిన దేవుడు. కాబట్టి మామ అపనమ్మకం చేసిన దేవుడు నమ్మకం కలిగిన దేవుడి దగ్గర నమ్మకం కలిగిన కాబట్టి దేవుడు ఉన్న వారు చాలా మంది మోసం చేసి తిరిగినప్పుడు నీ కూడా అలాగా తిరగకుండా దేవుడి ఎదుట ఎలా ఉండాలి? నేను వాడగలుగుతున్నాను రాత్రి నమ్మకస్తులు కాదు. అప్పుడు మీరు ఆరోగ్య చూపించి ఆడాలు చేసినారు కాబట్టి నేను కూడా అలాగే చేశానని చెప్పుకొని లాభాన్ని నమ్మకస్తులు కాదు. అది 10 సార్లు చేసేది యాకోబు ప్రతిఫలము మా జీతం మార్చండి. కానీ దేవుడి దగ్గర ఎదుట నమ్మకస్తుగా ఉండిన కాబట్టి దేవుడి ముఖం మాట ఈయన ముఖం మోసం చేయని వాడి ముఖం ఎప్పుడప్పుడు మారిపోతాను. మోసం చేయని దేవుడి ముఖం ఎప్పుడు నిన్న నేడు నేను చెప్పిన ఎక్కడ చేస్తున్నారు పరిశుద్ధులు విశ్వాసులు నమ్మకస్తున్న ఆయన అక్కడికి ఒక అపవిత్ర జంతువు వాడు ఇక్కడ ప్రవేశించానని చెప్పుకొని ఎక్కడికి లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను అక్కడికి రావాలి, లేకపోతే అది మోసం చేయడం వాక్యానికి మోసం చేయడం. ఎక్కడ నీ అడుగు పెట్టినప్పుడు తిరిగి ఈ రాత్రి నేను చెప్పిన మాట ఆ పట్టణం దేవుడు కట్టబడిన పట్టణంలోకి ఎదురు చూసిన అబ్రహాం, దేవుడు కూర్చొని పట్టణం పునాది చేసిన పట్టణం, సోదర కలిగిన ఆ పరిశుద్ధ పట్టణం, దేవుడికి సోదర కలిగిన
పెళ్లి కుమార్తెకు సిద్ధపరిచిన పట్టణం ఆమేన్ ఆమేన్ రాజగృహంలో వారికి ఎవరు కూడా పడలేదు. పరిశుద్ధ ఒక ఆశిస్తులు అపవిత్రవాడు అక్కడ ఉంటాడు. ఆ పట్టణంలో ఎవరు ఉంటారు? మొదటి అపవిత్ర వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అసిద్ధమైనది ఏది అబద్ధమైనది పర్వాలేదు. తప్పులన్నీ ఈ తప్పు ఉన్న చోట్ల శని తప్పు లేని వాడు ఏమవుతుంటారు? సైలెంట్ ఉండిపోతే నాలోని తప్పు లేదనే చెందిన వాడికి నువ్వు నమ్మద్దు. ఆడు తప్పు చెందిన వాడు ఏమవుతుంది? అప్పుడు సరి అది నేను చెప్పిన అదే నేను ఎంకరేజ్ చేయలేదు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చింది దేవుడి సభ. వేరే ఎవరు కూడా ఏం చేయలేదు. అక్కడ లేదు, ఎవరు లేదు. పరిశుద్ధులు ఉన్నారు కానీ లేదు. కొందరు అనుకున్నది నేను కాணிకలు ఇస్తే సరిపోతుంది, చర్చిలు ఎత్తితే ఇస్తే సరిపోతుంది. అవును కదా? కొందరు చెప్తున్నా మనం ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికి నేను వెళ్ళినప్పుడు ఏం చేశాను? వాడు కొంచెం డబ్బులు తీసుకొని వస్తున్నాడు. ఇది కాணிకలు పెట్టేసాను. పాస్తికి ఇవ్వడానికి వచ్చింది, పాస్తికి ఇవ్వడానికి. కానీ నేను అక్కడ కూర్చొని రావడానికి తీసుకోండి. నేను అక్కడ నేను తీసుకోలేదు. కానీ నేను ఉన్నా కాబట్టి ఆడే చేయలేదు. లేకపోతే ఏం చేసి అంటే వేరే అన్యులుగా ఆడ చర్చికి రాదు. దేవుడు మందిరం ద్వారా కానీ అన్యులు కానుకలు చేస్తే కాணிకలు తీసుకొని తాను పొందుకోవాలి. కాணிకల కోసం మన దగ్గర కూర్చున్నారా? ఆడ కొరకు అంటే వాళ్ళు మార్పు కోసం వచ్చారు తప్ప మార్పు కోసం కాணிకలు ఇస్తే ఆడేడు అనుకున్నారంటే సొమ్ము కోసం కూర్చున్నాడు. ఆడ దేవుడు డబ్బులు ఇస్తే సరిపోతుంది అంతే. అంతా అనుకున్నాను. 10 రూపాయలు దానం వారికి కుటుంబం డబ్బులు ఇస్తే చాలు తల్లి నేను రావాలి. ఇప్పుడు నేను అది చాలా మంది నేను ముందు కదా దేవుడు ఏమి వచ్చిన ప్రార్థన చేసి పంపిస్తుంది. చర్చికి వస్తుంది, చర్చికి రాదు. గోల్డ్ పాస్ వెళ్ళిపోండి. బోర్డు మీద పాస్టర్లు వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళి ఏం చేయండి. ఏం ప్రార్థన సో దాన్ని బట్టి కొంచెం పర్వాలేదు. దేవుడికి స్తోత్రం. అలా నొప్పి కొంచెం తగ్గుతుంది. దేవుడికి రెడ్డి విజయవాడ అప్పుడప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేసిన మార్వల్స్ మందిరం బాప్టిస్ట్ మందిరం ఆయనకి దగ్గరగా దొరకలేదు. ఫోన్లో మాట్లాడేందుకు ఏదైనా సమయం పిలుస్తారు అప్పుడు నేను మీటింగ్లో కూర్చున్నట్టు అయిపోయింది. ఆడే ఏదైనా పంపించాలి. వద్దు పంపించొద్దు. ఆడిస్తే ఎంత ఇస్తుంది? 500 1000 ఆడిస్తే దేవుడు ఇస్తే దేవుడు 5,000 ఇస్తారు. కళ్యాణ్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నీకు ఇష్టం ఉందని నమ్మండి, లేకపోతే నీకు ఇద్దరు వచ్చి నాకు నా పోలీసు అంటే డబ్బులు అంటే ముఖ్యము. నువ్వు రా. హల్లెలూయా. తోడుకున్న పాస్టర్ చూసి ఏ పాస్టర్ అంటారు అనుకుంటున్నాను. బేరం దొరికే టైంలో బేరం బదిలించుకోండి. మనకు అక్కడ దేవుడు దాసుడు అండి. న్యాయమాలయ తెలుసు. బంగారము మంచి బట్టలు అన్ని తెచ్చి వచ్చినప్పుడు ఎలీసా గారు బయటకు వచ్చి ఏం చెప్పారు? లోపల నుంచి బయటకు రా. లోపల నుంచి వీడు వచ్చింది ఎందుకంటే తెలుసు వీడికి ప్రార్థన చేయాలి జరుగుతుంది. అదే నా తోడుగా ఉన్నామని డబ్బు ధనం అన్ని. అప్పుడు పరిస్థితి ఎలా ఉందరా? అప్పుడు పరిస్థితి ఎలా ఉంది? కరువు. ఇంకా ఉన్న ఇల్లు ఇరుకులో ఉంది. ఇల్లు ఇరుగులు ఏమవుతుంది? కరువులు ఉంటున్నప్పుడు ఇల్లు ఏం చేయలేదు. పొలంలోకి వెళ్ళి ఏం తెచ్చి వచ్చారు?
అయ్యో పొలం మీదకి వెళ్ళి ఏం చేశారంటే అక్కడ కూర తెచ్చి వచ్చారు. అప్పుడు అక్కడ కూర తెచ్చి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేశారు, పాత్రం పెట్టి దీనికి పొయ్యిలు పెట్టి ఆ కూర వేసారు. కూర వేసినప్పుడు ఏమైంది, ఆ చేతులు అది విషం అయిపోయింది. లోపల మరణం ఉందని చెప్పారు. అటువంటి సమయం కాదు. ఒకడు ధనివంతులు వచ్చినప్పుడు ఏం చేయాలి, వచ్చండి కూర్చోండి, కావాలండి ఆంటీ అంటే పెద్ద మొత్తం ఆంటీ అని చెప్తున్నారు. మా కళాని వాళ్ళు వచ్చి కూడా నేను కథలు దేవుడి దగ్గరికి దేవదాసు దగ్గరికి మోకరిస్తే కథలు. ఆకాశ భూమికి సృష్టించిన వాడికి ఆకాశ భూమికి సృష్టించిన దేవునికి నేను ఎవరంటే నాకు తెలుసు. వచ్చిన వాడు ఎటువంటి వాడితే నాకు తెలియదు, కానీ నన్ను పిలిచిన దేవుడి గురించి తెలుసు. ఏది చెప్పారు, నేనే చేయను, నీ ఎల్లు ఏం చేయాలి, యోగాను వాగులు 7 మారం చేయాలి. అప్పుడు చెప్పినప్పుడు ఏమైంది, ఆయనకి ఎబ్రాయి భాషలో జ్వరం వచ్చింది. ఏమొచ్చింది, ఎందుకు జ్వరం వచ్చింది, ఆ ఊర్లో 2 పెద్ద నదులు ఉన్నాయి. ఆ నది ఎలా ఉందో తెలుసా, బురద నీళ్ళు కాదు, సూపర్ నీళ్ళు. ఆ సూపర్ నీళ్ళు అని చెప్తే స్ఫటికం వలన క్లియర్ గా అంత స్ఫటికం అంటే మీకు తెలుసా, సో ఫుల్ వైట్ గా ఉందా, అక్కడే ఉన్న నీళ్ళు వదిలేసి దిగితే బురదలో దిగితే నా దేవదాసులు బురదే నీళ్ళు. దేవదాసులు ఎప్పుడు ఇవ్వుకో నీ ఎల్లి ఏం చేయాలి, 7 మారు. అప్పుడే తెలియదు కోపం వచ్చి, అది కోపం అని తెలియదు, అది ఎబ్రాయి మనుషులు జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చినప్పుడు పనివాడు చెప్పారు, అయ్యా ఇది కంటే దానికంటే పెద్ద విషయం చేస్తే చెప్తే మీరేం చేస్తారు, చిన్న విషయం చెప్పినప్పుడు ఎందుకు సరే ఆ కుర్రడు మాట విని అదే చేశారు. 7 మారు ముడగడం బయట అవసరం వచ్చినప్పుడు ఏమలేదు, అప్పుడైనా కూడా ఏదైనా తీసుకున్నాను ఏమొద్దు నేను దేవుడు మనకు తోడుదండి. దేవుడు ఇప్పుడున్న కలవలు, ఇప్పుడున్న టెన్షన్, ఇప్పుడున్న వేదన, అప్పులు బాధ ఏం కాదురా, దేవుడు ఈ అప్పు కంటే పెద్ద అది తల మీదకి ఎక్కినే అనుకో, ఎన్ని డబ్బులు సమస్యలు వచ్చిన కానీ నీ కథలు చెప్పండి. మొత్తం పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేశారు, ఒక అమ్మకి ఉన్న విశ్వాసం వల్ల ఏమవుతుంది, పిల్లలకి ఎక్కడికి తీసుకొని వెళ్తుంది. ఈ 2 కోసం 4వ అధ్యాయం సంగతి సహకారాన్ని కురుడికి ఏమవుతున్నది, ఆ పిల్లలకు ముట్టదు. ఎందుకంటే మోకరించి ప్రార్థన చేయడం అమ్మాయి ఉంది, మోకరించి ప్రార్థన చేయడం ఒక అమ్మాయి ఉంది. ఈ పిల్లలకి ఎవరు నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోలేదయ్యా. నీ మాట
సమర్పించుకుందాం. ఆయన మాట మారిన దేవుడు కాడు. ఆయన ఒకవేళ మాట ఇచ్చి తీరితే మాట నెరవేర్చుచున్న దేవుడు. దగ్గరకు నా కోరిక దగ్గర ఆయన కొరకు దేవుడు మాట ఇచ్చి తీరితే ఆయన విడిపించిన దేవుడు. అదే రీతిగా గుడివాడిగా ఉన్న భర్త మైకు దేవుడు మాట ఇచ్చి తీరితే విడిపించిన దేవుడు. రాత్రి వల్ల దేవుడు మాట ఇచ్చి తీరితే ఎవరు కూడా ఆ మాటను ఎదురుగలేదు. దేవుడు మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు. రాత్రి వల్ల ఆయన మాట ఇచ్చి తీరుతున్నాడు. మన పితరులు దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన నగరాన్ని చేర్చుచి వారి జీవిత గమ్యం వారు దేవుని మెస్సయ్య కొరకు తయారైనట్టుగా రాత్రి వల్ల నీవు తయారై ఉన్నావా? రాజుల నగరం అనే పరిశుద్ధ పట్టణం అనే సద్భక్తులు ఆశతో విశ్వాసంతో వేటుగా ఆగిన పట్టణం అది. రాత్రి వల్ల అది నీ గుడిగా లేకపోతే ఏం తింటావు, ఏం తాగుతావు, ఏం ధరించుకుంటావు, ఏం సౌకర్యాలు కావాలి, వీటి గురించి ఆలోచించి ఆ పట్టణం కోల్పోయేటట్టుగా చేయమాక. రాత్రి సన్నిధిలో చెప్పి లాభాలు తొలి ఉన్నట్లుగా ఆయన తొలి నీతో స్నేహబంధంతో ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఉండదు. మానవులంటే మనుషులింటే ఈరోజు నీకు తోడుగా ఉంటారు, రేపు అవకాశం దొరికితే నేను విడిచిపెట్టి తీరుతాడు. కానీ మనం సేవించిన దేవుడు అట్లాంటి కాదు. నీ తల్లి నిన్ను మరిచినను, నీ తండ్రి నిన్ను విడిచినను, నిన్ను మరవను విడవను ఆదరణకర్త అయిన దేవుడు చెప్పిన మాట. ఆయన వాడు ఆయన ఆశ పెట్టిండు, ఆయనని కనిపెట్టుకున్నాడు, ఆయన రాకడని ఎదురు చూసుకున్నాడు. రాత్రి దాని కొరకు మనం తయారైతే ఉన్నాం. ఆ పరిశుద్ధ పట్టణంలో నేను కూడా పాలవాగతుడై తీరాలి, నేను కూడా రాజుల నగరంలో నేను తీరాలి. రాత్రి వేళ దేవుడు నిన్ను ఒక రాజుగా ఎంచి తీరడానికి, ఆ పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధులుగా చేర్చి తీరడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకుంది. రాత్రి వేళ జీవ గ్రంథంలో నీ పేరు రాయించుకో, నీ పిల్లల పేరు జీవ గ్రంథంలో రాయించిన తీరు, నీ భర్త పేరు జీవ గ్రంథంలో రాయించిన తీరు, నీ కుటుంబ సభ్యుల పేరు జీవ గ్రంథంలో రాయించిన తీరు. రాత్రి వేళ జీవ గ్రంథంలో పేరు కనబడలేకపోతే అయ్యో ప్రగతి నాశనం నరకాగ్నిలో పడి తీరుతావు. రాత్రి వేళ నీకు ఎంచుకు తీరడానికి అవకాశం ఉంది. ఎవరికైనా ఆశ ఉంటే ఆ పట్టణంలో ఏసయ్య త్వరగా రక్షకుడిగా చెప్పారు. ఏసయ్య వాక్య అనుసారంగా జీవించి తీరు, అలాగైతే జీవ గ్రంథంలో ప్రేరించి తీరుతుంది. అందుకే రాత్రి వేళ సమర్పించుకు తీరుదని కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. రాత్రి వేళ పరిశుద్ధ పట్టణం అన్న యెరూషలేము గురించి వెనగలిగి తీరాదేవా, రాజుల నగరమైన ఆ పట్టణం గురించి మేము వెనగలిగి తీరాదేవా. దేవ విశ్వాస పంక్తిలో పరిగెట్టెలు తీరిన సద్భక్తులు ఆగి తీరిన పట్టణం. ఆ పట్టణం కొరకు వారు ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు ఆగి తీరారు. ఇదిగో పట్టణం దగ్గరికి వస్తుంది, దగ్గరికి వస్తుంది, మా సమయంలో వస్తుంది ఆగి 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 విశ్రాంతి పొంది మరణించి తీరారు. వారి కాల కలుగుతో యెరూషలేము పట్టణం వారి దగ్గరికి రాలే. ఇప్పుడు యెరూషలేము పట్టణం దగ్గరికి తీరడానికి సమయం దగ్గర పడింది. ఈ రాత్రి యేసయ్యతో జీవితాన్ని కుదుర్చుకో. యేసయ్యను రక్షకుడిగా అంగీకరించింది. యేసయ్య వాక్యముతో కట్టు కలిగి, యేసయ్య వాక్యానికి లోబడి కలిగి జీవించి తీరడానికి ప్రయత్నం చేసి తీరితే రాత్రి వేళ నీవు నీ కుటుంబం రక్షణ పొంది తీరగలిగి తీరుతుంది. నీవు కూడా జీవ గ్రంథంలో నీ పేరుని ఎక్కించుకోగలుగుతుంటావు. నీ కుటుంబ సభ్యులు కూడా జీవ గ్రంథంలో పేరు ఎక్కించుకోగలిగి తీరి ఆ పరిశుద్ధ పట్టణములో సద్భక్తులు ఆగి తీరి ఎక్కువగా ఉన్న పట్టణములో రాజుల పట్టణములో ఉండి తీరొచ్చు. ఈ రాత్రి వేళ ఒక్కసారి అవకాశం దయచేయలేవా? దానికోసం నేను అన్ని విడిచిపెట్టి తీరుతాను. దానికోసం నేను దేవా నీ రాజ్యములు మొదటిగా ఎంచుకుంటాను. ఇన్నాళ్ళు నా సౌకర్యాలు నాకు అనుకూలం కలిగింది, నా కుటుంబానికి క్షేమం కలిగింది అని వెతికి తీరాను. ఇక నుండి నేను ఆత్మీయ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి తీరుతాను. ఎవరైనా సంఘ బిడ్డలు పడిపోతే వారిని లేవనెత్తి తీరి వారి కొరకు ఉపవాసం చేసి తీరి వారి కొరకు మధ్యవర్తి ప్రార్థన చేసి తీరి మరలా వారిని విశ్వాస పంక్తిలో తీసుకొచ్చి తీరు ప్రయత్నం చేసి తీరుతాను. ఒకవేళ సంఘములో వాక్య పరిచర్య
బిడ్డలకి కరువు వచ్చి తీరుదు దేవా, నాకు ఒక వాక్యం మాట్లాడి తీరుము దేవా, దానికి ఉన్న జతవాక్యము ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా కనిపెట్టుకుంటూ దేవా దైవ శబ్దముగా ప్రజలకు అందించి తీరుతాడన్న ఉపదేశంతో జీవించుకోగలిగి తీరుతే రాత్రి వేళ దేవుడు ఆ వాక్యోపదేశం ద్వారా కొందరితో మాట్లాడగలిగి తీరుతాడు. దాని గురించి ఈ రాష్ట్రంలో దేవుని యొక్క బిడ్డలు తయారై తీరడానికి శతమై తీరడానికి దేవుని బిడ్డలకు సహాయం చేసి తీరని దేవా, మొదటి నీ రాజ్యము నీ నీతిని గురించి ఆలోచించుకు తీరి దాని తర్వాత మాకు కావాల్సిన అవసరాలన్నీ వెనక్కి వస్తాయి. చాలయ్యా, ఇన్నాళ్ళు మా అవసరం వెనకత్వం మేము పరిగెట్టాము. ఈ రాత్రి వేళ మాకు అర్థమై తీరింది, మా అవసరం వెనకత్వం మేము పరిగెట్టెళ్ళి తీరితే చివరికి దేవుడు మమ్మల్ని పిలిచే పేరు వెర్రివాడా. ఈ రాత్రి వేళ వెర్రివాడా అన్న పేరును కొట్టివేసేసి మార్పిచ్చేసి భలే నమ్మకస్తుడైన దాసుడా, ఆశీర్వదింపబడిన జనాంగమా అన్న పేరు తెచ్చుకు తీరడానికి ఈ రాత్రి వేళ మేము నిబంధన చేస్తూ తీరుతున్నాం దేవా, సహాయం చేయండి దేవా. ఎందరో సద్భక్తులు ఉండేవారు పడిపోయారు దేవా, మేము పడిపోకుండా మమ్మల్ని కాచి నిలబెట్టి నడిపించమయ్యా. ఈ విశ్వాస పంక్తిలో మేము దేవా యేసయ్య మా గురించి ఆశించిన ప్రణాళికలో మేము జీవించి తీరి విశ్వాసం కడముట్టించుకు తీరడానికి సౌభాగ్య దశను దయచేయండి దేవా. అలాంటి వాక్య సందేశాలు మాకు దయచేయండి, అలాంటి పాటలు మాకు దయచేయండి, అలాంటి పరిచారకులకు మాకు దయచేయండి, అలాంటి అభిషేకులతో మమ్మల్ని జతకలపండిగా. ఈ రాత్రి వేళ సహాయపడి దేవుని యొక్క సన్నిధిలో నిబంధన చేసిన బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం. బిడ్డలందరూ కూడా ఆ పరిశుద్ధ పట్టణంలో పాలభాగతులైనకు కృపాభాగ్యం దయచేయండి. ఆ రాజుల నగరంలో పాలభాగతులై ఉండి తిరగడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ వాక్యం విన్న ఎవ్వరు కూడా ఆ పట్టణంలో నుంచి తోలివేయబడకూడదయ్యా. నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లలు చాలా మంది రక్షణ పొందలేదు, మా కుటుంబంలో ఉన్న కొందరు దేవునికి ఇంకా నమ్మలేదు. రాత్రి వారితో మాట్లాడాలి, వారి మనోనేత్రాన్ని వెలిగించి తీరాలి, వారి దేవునికి దగ్గరై తీరాలి, సంఘానికి దగ్గరై ఉండి తీరాలి, సేవకుడికి దగ్గరై ఉండి తీరాలి, పరలోకానికి గమ్యముగా మార్చి తీరాలి. వారిని బట్టి ప్రేమించిన ప్రతి అంధకార శక్తిని, ప్రతి దుష్టాత్మ శక్తిని కందికి తీరుతున్నాం. రక్తము దక్కడకు జయఘోషయాత్రను ప్రచారించి తీరుతున్నాం. అలా కొన్ని విడుదల జరిగి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఇంతసేపు వాక్యోపదేశం చెప్పిన సేవకులను దీవించండి, వాక్యం చదివి వినిపించిన బిడ్డలను దీవించండి, వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఊళ్ళో ఉన్న నివాసులను దీవించండి దేవా. సహాయం దయచండి. రాత్రి వేళ మేమందరం మా ఇళ్ళకి మా కుటుంబాలకి మేము బయలుదేరుతున్నాం. సహాయం చేయండి, దీవులతో నింపండి, నడిపించండి. యేసు నామములో అడిగి పెడుతున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్తామా? ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? 3 సార్లు హల్లెలూయా చెప్తామా? అప్పుడు మాట్లాడారు దేవుడి సకల ఆశీర్వాదంతో దేవుడు అందరికీ వందనాలు.